ఈరోజైతే నేను ఒక కేజీ చికెన్ తోటి 3 ఇంగ్రీడియంట్స్ తయారు చేయబోతున్నాను. ఇంకా దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ విత్ చికెన్ అనమాట కాంబినేషన్. ఇదైతే పిల్లల కోసం పకోడీ. ఇదైతే పావు కేజీ తీసానమాట చికెను. ఇంకా ఇది ఇంకో పావు కేజీ తీసేస్తాను, ఎందుకంటే రేపు మళ్ళీ సోమవారం కాబట్టి సోమవారం తినము. ఇంకా దాంట్లోకి మసాలాలకి వెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ ఇంకా కొబ్బరి వేసుకుంటున్నాను మసాలాకి. ఇవ్వండి, పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి తీసుకోవచ్చు అనమాట. ఏది వేసుకున్నా ఫ్లేవర్స్ కోసమే కదా. సో ఇంకా ఇదిగోండి, నేనైతే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోకి ఉల్లిపాయలు కోసుకున్నాను, ఒక 3 ఉల్లిపాయలు కోసుకొని ఇదిగోండి ఇలాగ వేసేసుకున్నాను అనమాట. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటా లేవన్నమాట, అందుకని నేను స్కిప్ చేశాను. ఉంటే మీరు వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి దీన్ని. ఇదిగోండి 3గా డివైడ్ చేశాను. ఇది మంగళవారానికి అనమాట, మంగళవారం తింటాం, అందుకని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దీన్ని నీట్గా. పసుపు ఉప్పు వేసేసుకొని ఇంకా ఇదైతే 1/2 కేజీ చేస్తున్నాను అనమాట. 1/2 కేజీ మాకు ఉదయం సాయంత్రానికి వస్తుంది. సో ఇంకా ఈ 3 ఇలాగ డివైడ్ చేసేసాను కదా. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దీంట్లో ఏమో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని లైట్గా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. లైట్గా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా అనేది బాయిల్ అయిపోతుంది, ముక్క కూడా త్వరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. సో ఇంకా ఇలాగ బాగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కారం వేసేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. కొంతమంది అయితే లవంగాలు దాల్చిన చెక్క వేసుకుంటారు, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత కారం తినలేరని నేనైతే వేసుకోలేదు. మీరు ఉంటే మీరు వేసేసుకోవచ్చు. ఇలాగ ఒక పావు గంట మూత పెట్టినట్టయితే మసాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట, వాసన బాగా పడుతుంది ముక్కలకి. ఇంక ఇది చికెన్ పకోడీ ప్రిపరేషను క్లీన్ చేసేసుకున్నాను, బాగా నీట్గా కడుక్కొని ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి వేసేసుకున్నాను దీంట్లోకి. ఇంకా చికెన్ మసాలా వేసుకుంటున్నాను అనమాట. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా దీంట్లోకి మామిడికాయ, పచ్చి మామిడికాయ అయితే కోసి ముక్కలుగా తీసుకున్నాను. అసలు తోలు తీయడానికి కూడా లేదు, అంత గట్టిగా ఉందన్నమాట. నేను అందుకని తోలుతో సహా వేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అనమాట, పాలమీగడ ఉంటుంది కదా, పాలమీగడ కూడా వేసేసుకుంటే మంచి టేస్ట్, ఇంకా టెక్స్చర్ నీళ్ళగా లేకుండా క్రీమీగా వస్తుంది గ్రేవీ అనమాట. సో ఇంకా దీంట్లోకి పచ్చి కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు వేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం మసాలా సరిపోయినట్టుగా అనిపించలేదు కాబట్టి ఇంకోసారి చికెన్ మసాలా కొంచెం వేసేసుకున్నాను. ఒక్క పావు గంట మూత పెట్టినట్టు మీడియం స్లైజ్లో మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ చికెన్ కాంబినేషన్ రెడీ అండి. నిజంగా ఇది సింపుల్గా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.